నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. తెలంగాణలో సంక్రాంతి తర్వాతే జనంలోకి వెళ్లేందుకు కేసీఆర్ సన్నిద్ధమవుతున్నారు. కానీ దానికి భిన్నంగా ఏపీలో వైసీపీ బాస్ మాత్రం సడన్ గా ప్రజల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 13 నుంచి పోరుబాటుకు సిద్ధమవుతున్నారు. అచ్చొచ్చిన రాయలసీమ నుంచే మరోసారి ఆయన జంగ్ సైరన్ మోగించబోతున్నారు. ఎలాంటి ముందస్తు లీకులు ఇవ్వకుండా జగన్ సడన్ సర్ప్రైజ్ వెనుక కారణాలేంటి? ఆయన ఎజెండా ఏంటి? ఏదైనా ప్రత్యేక వ్యూహం ఉందా? తెలంగాణలో రాజకీయం వేడిగా ఉంది. ఎన్నికలు లేకపోయినప్పటికీ రేపే అన్నట్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వ్యవహరిస్తున్నాయి. కానీ ఏపీలో అలాంటి పరిస్థితి ఏమీ లేదు. చాలా కూల్ గా కూటమి సర్కార్ ముందుకెళ్తోంది. వైసీపీ కూడా స్లో అండ్ స్టడీ అన్నట్లుగానే ముందుకు సాగుతుంది. తెలంగాణలో సంక్రాంతి తర్వాతే కేసీఆర్ రీ ఎంట్రీ ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది. దీంతో ఏపీలో జగన్ ఇంకా టైం తీసుకోవచ్చని అంచనాలు వెలువడ్డాయి. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు జగన్. పార్టీని, ప్రజలను మమేకం చేస్తూ ఈ నెల 13 నుంచే రాయలసీమలోని అనంతపురం నుంచి పోరుకు సిద్ధమవుతున్నారు వైసీపీ బాస్. వైసీపీకి రాయలసీమ మొదటి నుంచి కంచుకోటగా ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు రాయలసీమ జిల్లాలో ఫ్యాన్ పార్టీ హవా బాగా వీచింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తొలిసారి వైసీపీకి రాయలసీమలో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. అందుకే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్నట్లుగా అక్కడి నుంచే సమరశంఖం పూరించాలని జగన్ నిర్ణయించారని సమాచారం. ఈ నెల 13న అనంతపురం నుంచి రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు మొదలు కాబోతున్నాయని టాక్. ఏపీలో కూటమి సర్కార్ ఫుల్ మెజారిటీతో ఉంది. ఈ నేపథ్యంలో కూటమి దెబ్బకు వైసీపీ కోలుకోలేకపోతుంది. మాజీ మంత్రులు వరుసగా టీడీపీ, జనసేనలోకి క్యూ కడుతున్నారు. ఈ తరుణంలో వైసీపీ తేరుకునే సమయం కూడా చిక్కడం లేదు. అందుకే కూటమి సర్కార్ కు సడన్ షాక్ ఇచ్చేందుకు ఈ నెల 13 నుంచి రైతు సమస్యలపై గలమెత్తేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. తద్వారా వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలోకి వలసలు ఆపే వ్యూహం కూడా ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సడన్ గా జగన్ సమరబేరు మోగించడానికి మరో కారణం కూడా ఉందని టాక్. తాను ముందే చెప్పేస్తే కూటమి ప్రభుత్వం జాగ్రత్త పడి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారట. అందుకే కూటమి సర్కార్ కు టైం ఇవ్వకుండా సడన్ గా రైతు సమస్యలపై పోరుకు వైసీపీ బాస్ సై అంటున్నారన్న వాదన వినిపిస్తుంది. ఈ నెల 13 నుంచి మొదలయ్యే వైసీపీ పోరుబాటలో కేవలం రైతు సమస్యలనే జగన్ లేవనెత్తబోతున్నారని సమాచారం. అన్నదాతల సమస్యలను ప్రస్తావించడం ద్వారా ఏపీలో కీలకంగా ఉన్న రైతులను తన వైపు తిప్పుకునే వ్యూహంతో ఆయన ముందుకెళ్తున్నారట. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఏపీలో రైతుల నుంచి అంత సానుకూల స్పందన వస్తుందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమైన అంశం ఏమిటంటే తెలంగాణలో రైతు అంశాలు ఎక్కువగా ఫోకస్ లో ఉన్నాయి. రుణమాఫీ, రైతు భరోసా లాంటి అంశాలపై అన్నదాతల్లో ఎక్కువ చర్చ జరుగుతుంది. కానీ ఏపీలో అలాంటి పరిస్థితి ఏమీ లేదు. రైతు అంశాలు ఇంకా అంతలా హైలైట్ కాలేదు. ఈ నేపథ్యంలో జగన్ అన్నదాతలను ఆకట్టుకోగలుగుతారా? ఆయన ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందా? పోరుబాటుకు రైతుల మద్దతు ఉంటుందా? లేక కూటమి సర్కార్కే రైతన్నలు మద్దతు పలుకుతారా అన్నది చూడాలి.